అమ్మా మా డాడీ చీర కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చారా? థ్యాంక్ యూ. ఏంటి లేడీస్, డబ్బులు వచ్చినాయా చీర కొనుక్కోవడానికి? కొత్త చీరలు వచ్చినాయా పండగకి? కొంచెం హ్యాపీగానే ఉంటుంది, కానీ పండగ వచ్చిందంటే ఆడవాళ్ళకి వాసిపోతాయి. దులుపుళ్ళు, కడుగుళ్ళు, పిండి వంటలు, పిల్లలతో సెలవులు, వాళ్ళతో పడాలి, నాన్ వెజ్ కూరలు ఉండాలి. పండగ అయ్యాక కనుమ రోజుకి నాన్ వెజ్లు. ఇంకా పెళ్ళిళ్ళు అయ్యి అల్లుళ్ళు వచ్చారంటే కొత్త అల్లుళ్ళకి గంటకో వెరైటీలు పెట్టాలి గోదావరి సైడ్ వాళ్ళు. పండగ వచ్చినా, ఏదైనా ఫంక్షన్ వచ్చినా, ఫెస్టివల్ ఏమైనా వచ్చినా కూడా ఆడవాళ్ళకే కదా పనులు. ఆనందం కూడా వాళ్ళకే ఉంటుంది, కానీ ఆనందాన్ని ఆస్వాదించడానికి మాత్రం టైం ఉండదు, అంతే. ఏమంటారు? మీలో ఎంతమంది ఇవి ఫేస్ చేస్తున్నారు? అమ్మవారి జాతరలు చిన్నప్పుడు బాగా గుర్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పండగ చాలా బాగుండేది అసలు. మా అమ్మమ్మ చేసిన కోడి బిర్యానీ ఆ టేస్ట్ ఇంకా తెలుస్తూనే ఉంది. మా మామయ్యలు వాళ్ళ పిల్లలు, మా పిన్నోళ్ళ పిల్లలు, మేమందరం వచ్చి చాలా సరదాగా అనిపించేది. కానీ అప్పుడు తెలీదు అమ్మమ్మ వంటగదిలో అమ్మ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని. మాకు బయట ఎంజాయ్ చేయడం అయితేనే తెలిసింది. కొంతమందికి ఏమో అత్తగారు మామగారులు వస్తారు, మనమేమో కొంతమంది అత్తమామల ఇంటికో అమ్మగారి ఇంటికో వెళ్తాం, పుట్టింటికి. ఎటు వెళ్ళినా కూడా ఆడవాళ్ళకి మాత్రం అయితే సాకిరీలు తప్పదు. బళ్ళ మీద సామాన్లు తీసుకుని కడుక్కోవాలి. ఇంతకుముందు ఊళ్ళో అంటే ఎవరో ఒకరు సాయం చేసేయడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఊళ్ళో అయితే ఎవరు మనుషులు కూడా దొరుకుతలేదు, టౌన్లో అయినా దొరుకుతున్నారు. కానీ ఏదైనా పండగ అంటే పల్లెటూరు వెళ్ళాల్సింది. భలే ఉంటుంది. ఊరంతా ఒక పచ్చని పందిరిలా ఉంటుంది. పేడకల్లపుతో, రంగురంగుల ముగ్గులతో, చుట్టాల సందడితో, గంగిరెద్దులు, ఇంకా హరిదాసు చాలామంది వస్తూ ఉంటారు. గంటకొకరు వస్తూ ఉంటారు. భలే ఉంటుంది సందడిగా. పందాలు. ఇక మనం సిటీల్లోకి వచ్చాక కొన్ని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. అందరూ మంచిగా ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. మనం ఉన్న దాంట్లోనే ఆనందంగా